కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో. ఈ నెల 27, 28 తేదీల్లో సంతనూరుపల్లి నియోజకవర్గంలో క్లస్టర్ల వారీగా నిర్వహించనున్న వర్చువల్ టీడీపీ మహానాయుడు కార్యక్రమాలను ఘనంగా విజయవంతం చేయాలని బిఎన్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఒంగోలు మంగమ్మూరు రోడ్డు మరిచెట్టు వద్ద గల సంతనూరుపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లపై నియోజకవర్గ పరిశీలకులు మన్యం శివనాగమల్లేశ్వరరావుతో కలిసి ఆయన నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పసుపు పండుగైన మహానాడుకు ప్రతి క్లస్టర్లో హాజరయ్యే కార్యకర్తలకు అభిమానులకు భోజనాలు, మంచినీరు తదితర అన్ని కనీస సౌకర్యాల లోటు లేకుండా కల్పించాలని నాయకులను కోరారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్లమెంట్ స్థాయి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. నిండుగా దీపం మెరిసేనే పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ముందు ఈ తమిళ గురించి ఒకసారి విన్నాము. మన అమ్మడి రాంబాబు కేసులో కూడా 20 పిల్లలు దగ్గర అమ్మడి రాంబాబు తగాదులో అంతకుముందు వైసీపీలో ఇసుకల మీద బాగా సత్యంలో వేసి గొడవ. ఈ అబ్బాయి పార్టీకి అసలు యూత్లో బాగా యాక్టివ్గా ఉన్న రామేశ్వరరావు గారు మన కౌన్సిల్ గారు కూడా మనం అనుకుంటున్నాం. అట్లా మా ఎమ్మెల్యే గారు చూసిన ప్రకారంగా మధ్యపాడు మండలం మా 2 లక్షలు అయింది. 2 లక్షల్లో 7 లక్షలు 8 లక్షలు మేము ఏర్పాటు చేసుకున్నాం. మండల స్థాయి తీసుకుని 2 లక్షలు. అందుకని మేము బాగా జగన్ పార్టీ ఆదేశాలు మేము చేసుకుంటాం. మా మండలంలో 3 ఏరియాల్లో 3 క్లస్టర్లు ఉన్నాయి. మా మండలం 3 మండలాల్లో ఈ 3 క్లస్టర్లు ఉన్నాయి. ఒకటి మద్రాలపాడు ఉమ్మడి సాయిబాబు గారు ఆధ్వర్యంలో మద్రాలపాడులో క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేయబడింది. అక్కడ మహానాడు కార్యక్రమం మీద అందరినీ అది గ్రామ స్థాయిలో అందరినీ కూడా పిలిచి ఆ సాయిబాబు గారు చూడటం జరుగుతుంది. పేరు మల్లిబాబు అంటారు. నేను గుంటూరు జిల్లాకి 2 టైమ్స్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా చేశాను. 3 టైమ్స్ జిల్లా యువత అధ్యక్షుడిగా చేశాను. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ బాధ్యత ఈ సంతనూరుపల్లి నాకు అప్పచెప్తుంది. మీ అందరికీ అంటే నేను మీ అందరు సీనియర్లు, అందరికీ అవగాహన అంతా ఉండే ఉంటుంది. మేము ఫార్మాలిటీకి వచ్చినా మీరందరూ కూడా మీ బాధ్యతలు మీకు చెప్పే పనే లేదు, మాకంటే మీరే బాగా చేస్తారు. కాదు ఏంటంటే ఏదన్నా రూల్ ప్రకారం పోవాలి కాబట్టి నేను రావడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా రేపు జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని అదే పార్టీ ఆదేశించిన ప్రకారం కూడా మనందరం కూడా ఎక్కడ ఏ క్లస్టర్లో ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది ఏదైనా ఉన్నా కానీ అందరం చర్చించుకుని ఏమైనా చిన్న చిన్న చేసుకుని రేపు జరగబోయే 27, 28 2 రోజులు కార్యక్రమాన్ని మనందరం కూడా విధానం చేసుకుని మరొకసారి మహానాడు అంటేనే మన పార్టీ కార్యకర్తలు పండుగ అని చెప్పి మరొకసారి అందరికీ నమస్కారం. మహానాడు 27, 28 తారీఖుల్లో ఈరోజు దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల ప్రకారంగా కాన్స్టిట్యున్సీ క్లస్టర్లో చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి
మహానాడు అనేది ఎన్టీ రామారావు గారి బర్త్డే, ఇవన్నీ ఒక పండగ వాతావరణంతో చేస్తూ ఉన్నాం. మన కాన్స్టిట్యున్సీలో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లో ఈరోజు బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేసి ప్రజల్లో చాలా ఉత్సాహంగా, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ మహానాడు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు అందరికీ భోజనాలు, అన్ని అరేంజ్మెంట్స్ ఇంటర్నెట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మహానాడు ఊర్లలో జరుపుకుంటున్నాం. ఇంతకుముందు మహానాడు ఎక్కడో ఒక దగ్గర జరుపుకునే వాళ్ళం. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఊర్లలోనే మనం జరుపుకుంటాం, అంటే మన మండలంలో మనం అందుకని మన తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు ఇది ఒక ప్రత్యేకమైన ఛాన్స్ మహానాడులో దగ్గర ఉండి పార్టిసిపేట్ చేయడానికి. ఇది సద్వినియోగం చేసుకొని ఈ మహానాడు మన కార్యకర్తలు అందరినీ బ్రహ్మాండంగా, ఉత్సాహంగా, సంతోషమైన వాతావరణంలో, పండగ వాతావరణంలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మేమంతా కొత్తగా మనకు వచ్చిన శివ నాగమల్లేశ్వరరావు గారు, మా అబ్జర్వరు, స్టేట్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు కూడా దీన్ని సమీక్షించడానికి వచ్చారు. అన్నీ విచారించారు, ఆయన కూడా చూశారు. ఆయన కూడా అరేంజ్మెంట్స్ బాగానే చేస్తూ ఉన్నారని ఆయన కూడా అభిప్రాయం పడ్డారు. రేపు కూడా ఆయన వచ్చి మనతో పాటు ఈ మహానాడులో 27, 28 తారీఖుల్లో పాల్గొంటారు. సో జనాల్లో కూడా మంచి ఉత్సాహం ఉంది. తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని జనాల్లో ఉత్సాహం ఉంది. అదేవిధంగా ఈ పండగ వాతావరణంలో ఈ మహానాడు మన కాన్స్టిట్యున్సీల్లో జయప్రదం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. నమస్కారం. మంచి బాగా ఎండలు ఉండాలి వేసవి కాలంలో, అందుకని ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఫ్యాన్లు, ఏసీలు, ఏసీ హాలు, మజ్జిగ, వాటరు అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా, ఒకసారి లోపలికి వస్తే ఎండ అయిపోయే వరకు బయటికి వెళ్లకుండా పరిస్థితులు మేము ఏర్పాటు చేసాం. అది ప్రతి ఒక్కరికి రావాలని మంచి భోజనాలు అన్నీ ఏర్పాటు చేశామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి వచ్చి పాల్గొని ఈ పండగ వాతావరణం మీరు కూడా పాల్గొనాలని నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తాను. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ, MBBS DNB, లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్, MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ, MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్, MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి, MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన, MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని, MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి, MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి, MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి, MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్, MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష, BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.